ఈ 10 సంవత్సరాల్లో అయితే రైతు వారికిగా ఏమీ ఒరిగింది ఏమీ లేదు. కాయ కష్టం చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ 10 సంవత్సరాల్లో. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 5-6 నెలల్లోనే కొన్ని అభివృద్ధులు కానీ, కొన్ని సంక్షేమ పథకాలు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, బస్సు ఫ్రీ కానీ, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసింది. అందువల్ల ఈసారి పార్లమెంటు ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కి మొన్న వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ శాతం ఓట్లు వస్తాయని కంపల్సరీ భావిస్తున్నాం. పార్లమెంటు విషయంలో ఎవరు మరి వీరు ఉన్నారు కదా, నామనాశ్వర గారు అయితే లేదు, రామసాయి నరేష్ రెడ్డి గారు అయితే లేదు, మరి వీళ్ళంతా రఘురామరెడ్డి గారు అయితే వీళ్ళంతా కూడా ఉన్నారు కదా. మన జిల్లా స్థానికులు బీజేపీ నుంచి కూడా పోటీ చేశారు. వారి పేరు తాండ్ర వినోదరావు గారు. ఇంకా మరి ముగ్గురులో మీ యొక్క అభిప్రాయం ఎవరి మీద, మీ యొక్క ప్రజల యొక్క ఎవరిని కోరుకుంటున్నారు? ఖమ్మం జిల్లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ కంచుకోట. సరే ఎవరైనా పోయినసారంటే కాంగ్రెస్ కొద్దిగా ఇబ్బందులు పడ్డది వాస్తవమే. ఈసారి మాత్రం ఖమ్మం కానీ, మహిబాద్ పార్లమెంట్ కానీ రెండు కంపల్సరీగా కాంగ్రెస్ గెలుచుకుంటుంది. బలరాం నాయక్ గారు కానీ, కవిత గారి కాడి నుంచి మేడం కవిత ఉన్నారు కదా, మన కవిత గారు, కోరిక బలరాం నాయక్ గారు అయితే చాలామంది కూడా మరి సీనియర్లు నాయకుల యొక్క వీళ్ళ గతంలో దిగ్గజం మొత్తం కూడా ఉద్దండలు వీళ్ళలో ఎవరిని కోరుకుంటున్నారు మీరు? మేమైతే కాంగ్రెస్ తరఫుగా బలరాం నాయక్ గారిని కోరుకుంటున్నాం. ఇక్కడ మహిబాద్ పార్లమెంటరీగా అధిక మెజార్టీ తోటి గెలుస్తారని కంపల్సరీ గంటాబలంతో చెప్తున్నాం. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలంలో మరి బూర్గంపాడు గతంలో నియోజకవర్గం ఉంది, ఇప్పుడు పిన్పాక కలుపుకోయింది కదా. మరి ఇక్కడ మంచి నాయకులు నాయకత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ ఎట్లుంది? ఇక్కడైతే కాంగ్రెస్ క్యాడర్ బలంగానే ఉంది. పోయినసారి కంటే ఇంకా ఎక్కువ శాతం ఓట్లు వస్తాయని భావిస్తున్నాం. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా కాంగ్రెస్ మంచి పథకాలు పెట్టి మంచి అభివృద్ధి చేస్తుందని కంపల్సరీ కోరుకుంటున్నాం. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మరి సంక్షేమ పథకాలు అయినాయి. బంగారు తెలంగాణ రాష్ట్రం విభజన అయిన తర్వాత ఇవాళ నూతనంగా మరి ప్రజా సంక్షేమం కోసం మేము ప్రజా భవన్లు ఏర్పాటు చేశాము. మరి సామాన్యులు కూడా అందుబాటులో ఉండేట్టు చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు చెప్తున్నారు. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ప్రజల్లో స్పందన ఎలా ఉంది, మీ యొక్క అభిప్రాయం చెప్పండి? ఈ 10 సంవత్సరాలు వచ్చి మన తెలంగాణ జూన్ 2 జరుపుకోవాలని మనం కలగాలి. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత జూన్ 2వ తారీఖు తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకోవడం వల్ల చాలా సంతోషిస్తున్నాం. చాలా అందరు పండగలాగా జరుపుకున్నాం. అది సార్ మరి రైతు శ్రేయస్సుకేనా లేకపోతే ఏమన్నా ఇక్కడ ఉన్న సంపదలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, మరి ఎంతోమంది నాయకులు మీరు చూశారు. ఇవాళ ఎట్లుంది అసలు సిచ్యువేషన్, ఈ జనంలో స్పందన ఎలా ఉంది? మీరు ఎంతోమందిని చూస్తారు, వాహనదారులు అయితేనేమి, ఆటో వాళ్ళని అయితే, కర్షకులకి, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు సీనియర్లు ఈ ఏరియాలో. రేపు ఫ్యూచర్లో స్థానికత సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, మరి రేపు ఏమన్నా జడ్పీటీసీలకు కూడా ఎట్లుంటుంది, ప్రభావం ఎట్లుంటుంది అనేది ఇక్కడ నుంచి మేము మా సేకరణ అనేది వాయిస్ మీ ద్వారా తెలియదు. ఇప్పుడు వరకు అంటే కాంగ్రెస్ వచ్చి 5 నెలలే అయింది కాబట్టి ఇంకా ముందు జరగాల్సినవి చాలా ఉంది. ఇంకా ఇప్పుడు జనాలు కూడా కొంచెం కాంగ్రెస్ని ఇప్పుడు వరకు అయితే సరే వచ్చింది, ఇంకా ఏమీ జరగలేదని కొంత అంటున్నారు. కానీ ఇంకా జరుగుతాయి, కంపల్సరీగా సంక్షేమ పథకాలు జరుగుతాయి. ఇక జడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ కాంగ్రెస్ ఎక్కువ మెజార్టీగా గెలుచుకునే అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు రేపు 4వ తారీఖు దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని అంటే ఫామ్ చేయబోతుంది, మీ అభిప్రాయం? తెలంగాణ స్టేట్లో వరకు అయితే 10 సీట్లు వస్తాయని మేము కన్ఫామ్గా అనుకుంటున్నాం. దేశంలో వచ్చేసరికి కాంగ్రెస్ ఇండియా కూటమి గెలుస్తుందని భావిస్తున్నాం. గెలవాలి సరే, ఇండియా కూటమి గెలిస్తేనే భారతదేశానికి మంచి రోజులు రాబోతున్నాయి. గెలుస్తుందని భావిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.